హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను జ్యువెలరీ తీసుకున్నానండి. సో అది వీడియో అనమాట. నేను ఒకటి ఫ్రాడ్ జరిగిందండి నాకు మీషోలో ఫస్ట్ టైం అనమాట. చాలా అంటే చాలా బాధగా అనిపించింది. ఫస్ట్ వచ్చేసి దీని గురించి చెప్తాను, అది లాస్ట్లో చెప్తాను. ఇది వచ్చేసి నేను అమ్మవారి కోసం తీసుకున్నాను, చెప్పారు కదా. రీసెంట్గా మేము అమ్మవారి ప్రతిష్ఠ చేసాము టెంపుల్. సో 2 టెంపుల్స్ అనమాట. సో అమ్మవారికి ఇలా జ్యువెలరీ తీసుకుందాం మీషోలో అనేసి సెర్చ్ చేస్తే ఇంత మంచి జ్యువెలరీ అయితే నాకు దొరికిందండి. బయట ఇదే సెట్ నేను అడిగాను, 800 అలా చెప్పారు. ఆన్లైన్లో నాకు 550 అలా పడింది అనమాట. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు. మొత్తం త్రీ త్రీ ఇచ్చాడండి థ్రెడ్స్. హారం లాంగ్ మీడియం ఒకటి ఇచ్చాడు. సో ఇద్దరు అమ్మవారి కదా, షార్ట్ ఒకటి లాంగ్ ఒకటి అమ్మవారికి, మిడిల్లో ఇంకా చిన్న అమ్మవారికి పెడదామన్నట్టుగా తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. క్వాలిటీ కూడా బాగుందండి. మొత్తం గ్రీన్ అండ్ వైట్ రెడ్ స్టోన్స్, అలాగే కింద వచ్చేసి పర్ల్స్తో ఇచ్చాడు. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని లింక్స్ కావాలంటే కమ్యూనిటీలో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేనండి నేను చెప్పింది. అసలు నేను ఎప్పుడు నాకు మీషోలో జరగలేదు, ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు నేను ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. సో అనుకోకుండా ఆ రోజే వచ్చిందన్నమాట. అప్పటికప్పుడు నేను అన్బాక్సింగ్ వీడియో కూడా తీశాను. ఇంకా అయితే ఒక ఇయర్ రింగ్స్లో ఒకటి మిస్ అయిందండి. 2 వస్తాయి కదా, ఒకటి మిస్ అయిందనమాట. జ్యువెలరీ అయితే బాగుంది, నాకు బాగా నచ్చి నేను బుక్ చేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి 500 అలా పడింది, కానీ ఆన్లైన్ పేమెంట్ చేస్తే 475కే వచ్చింది. సో ఆన్లైన్ పేమెంట్ చేసి తీసుకున్నాను. నాకు బాగా నచ్చిందనమాట. సో చోకర్లా ఉంటుంది కదా, సో అందుకనేసి నేను బుక్ చేశాను. నాకైతే బాగా నచ్చింది. మా వెడ్డింగ్ యానివర్సరీ ఉందనమాట. సో అందుకని నేను బుక్ చేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కానీ అదే అనమాట, మిస్ అయిపోయింది కదా ఇయర్ రింగ్. రిటర్న్ పెడితేనేమో వాళ్ళు వచ్చి తీసుకోవటానికి వస్తున్నారు. మళ్ళీ రిటర్న్ పెట్టండి మేడం అనేసి క్యాన్సిల్ చేయటం, రిటర్న్ పెట్టడం, ఇలా 3-4 డేస్ నుంచి జరుగుతుంది. కానీ వాళ్ళు వస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు, కానీ తీసుకెళ్ళట్లేదు. ఇక్కడ నేను కంప్లైంట్ రైజ్ చేశాను. మాకు క్రియేటర్స్ దాంట్లో కూడా నేను కంప్లైంట్ రైజ్ చేశాను అనమాట. చూస్తాను, ఇంకా నాకు చిరాకు పడితే ఇంక వదిలేస్తాను. వీడియో మాత్రం మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలా జరిగిందో లేదో కమ్యూనిటీలో చెప్పండి. నాకైతే చాలా బాధగా అనిపించింది. మా హస్బెండ్ కూడా మాట్లాడాడు మీషో వాళ్ళతో కూడా. కాల్ చేస్తే బాగానే మాట్లాడారు, కానీ రిటర్న్కి వచ్చిన బాయ్సే అసలు తీసుకెళ్ళట్లేదు. మీకు ఎప్పుడన్నా ఇలా జరిగిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.